హాయ్ హలో వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు అదే అండి ఒక రెసిపీ చూపిస్తా. పైత్యం కాకుండా తిన్నది డైజెషన్ కానీకే పొద్దున్న లేచి పరికడుపున తినాలంట చూడండి, అది అన్నమాట. అల్లం మొరబ్బా. బస్ స్టాండ్లల్లో రైల్వే స్టేషన్లో అల్లం మొరబ్బా అని పట్టుకొని తిరుగుతారు కదా, అది నేను ఈరోజు చూపిస్తాను. ఇది ఒక కప్పు అల్లం రసం. అల్లం లేతగా బాగా వస్తుంది పొద్దురేపు, అందుకని నాకు అల్లం మొరబ్బా వీడియో పెట్టాలనిపించింది. అల్లం మొరబ్బా ఇంట్లో కూడా చేసి పెట్టుకొని రోజు ఒక ముక్క తింటే మంచిది కదా, పైత్యం కాకుండా ఉంటుంది అంటారు పెద్దోళ్ళు అయితే. దానికి లేత అల్లము తెచ్చి మెత్తగా గ్రైండ్ చేసి, ఇది నీళ్ళు వేయలేదు, ఈ జ్యూస్లో నీళ్ళు వేయకుండా మెత్తగా పట్టి దాన్ని జాలి పెట్టి ఉడబోసి అది పైన వచ్చింది. మళ్ళీ కొన్ని ఎల్లిపాయలు వేసి దాంట్లో మళ్ళా గ్రైండ్ చేసుకొని వంటలకు వాడుకోవచ్చు. ఇది ఎల్లిగడ్డ కాదండి, అల్లం రసం. ఒక కప్పు అల్లం రసం. ఒక కప్పుకు నేను ఒకటే కప్పు తీసుకుంటున్నా చక్కెర, కానీ 3 కప్పులు 2 కప్పులు 4 కప్పుల వరకు కూడా తీసుకోవచ్చు తియ్యగా తినేవాళ్ళు అయితే. నేను మామూలుగా చేసుకుంటున్నాను, నాకు ఎక్కువ తియ్యగా ఇష్టం ఉండదు. ఒక్క కప్పుకు ఒకటే కప్పు పోస్తున్నా చక్కెర. ఇక్కడ ఒక ప్లేట్కి నూనె రుద్ది పెట్టుకున్నాను. కొంచెం కలర్, అసలు అయితే తమలపాకుల రసం వేయొచ్చు, కానీ తమలపాకులు లేవు నా దగ్గర, చెట్టు ఎండిపోయింది, ఇప్పుడు లేవు. అల్లం అయితే తెచ్చుకున్నా, నాకు ఐడియా వచ్చింది అల్లం మొరబ్బా వీడియో పెడదామని. అల్లం మొరబ్బా ఎలా చేసుకుంటారో విధానం చూడండి. ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నా, దాంట్లో ఒక కప్పు చక్కెర, తర్వాత ఈ అల్లం రసం కూడా వేస్తా. నీళ్ళ బదులు అల్లం రసం వేస్తున్నాను నేను. అసలు అయితే నీళ్ళు పోసి కలుపుకోవాలి, కానీ నేను నీళ్ళు పోస్తే మళ్ళీ టైం చాలా పడుతుంది కదా, అందుకని అల్లం రసం పోసి కలుపుతున్నా. ఇదంతా కరగాలి చక్కెర. దీంట్లో కలర్ కూడా వేసుకుందాం, కొద్దిగా కలరు. ఒక టీ స్పూన్ల సగంలో సగం, ముప్పావు అన్నమాట, టీ స్పూన్ల పావు అంతా చక్కెర వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కరిగిపోయే వరకు కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది, అంతసేపు కలుపుతూ ఉంటే కరిగిపోతుంది. తర్వాత తీసి ఇంట్లో పోసుకోవాలి. ఇప్పుడు కరిగిపోయే వరకు ముద్ద ఇట్లా పట్టుకొని ఇట్లా విడిపోతుండాలి. కడాయికి వెళ్ళి అంతా ఇట్లా విడి వచ్చేస్తుంటుంది అన్నమాట. చక్కెర అంతా కరిగి మంచిగా విడొస్తుంటుంది. అప్పుడు ప్లేట్లు వేసుకోవాలి. కొబ్బరి బర్ఫీ లాగానే ఇంతే చూడండి, చక్కెర అల్లం రసం, కొంచెం కలర్. చాలా ఈజీగా ఉంది కదా చేసుకోనికే. చూడండి, చాలాసేపు కలిపిన, 15-20 నిమిషాలు కలిపిన. మైసూర్ పాక్ ఎట్లొస్తుంది, బురుగులు అట్లా వస్తుంది. ఇందులో ఒక్క చుక్క నీళ్ళు వేయలేదు, అల్లంలో వచ్చిన నీళ్ళు చక్కెరనే. ఒక చెంచా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు తీసి దీంట్లో పోసేస్తాము. దీంట్లో పోసి సెట్ కానీకి చాలా టైం పడుతుంది. సెట్ అయినాక మంచిగా బిళ్ళలు కట్ చేసుకోవాలి, చిన్న కట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్దగా తినలేము, చిన్న కట్ చేసుకోవచ్చు. బిళ్ళలు పక్కలకు ఇడుస్తుంది చూడండి. ఇప్పుడు తీసి ఇంట్లో పోసేసుకుందాం. చూసిందా, సేమ్ మైసూర్ పాక్ లాగానే వచ్చేసింది చూడండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు చల్లగా అయితే అప్పుడు కానీ మనము కట్ చేసుకోనికి వస్తుంది. చల్లగా కావాలి, కొన్ని గంటలు పడుతుంది, అంత జల్దీ కాదు. చూడండి, ఇంకా దీంట్లో కూడా ఇట్లా చక్కెర అయిపోతుంది కదా, ఆ టైంలో తీసి ఇక్కడ వేసుకోవాలి. సేమ్ మైసూర్ పాక్ లాగానే. నేను కట్ చేసేటప్పుడు చూపిస్తా. ఇది చాలా టైం పడుతుంది, ఇలాగ పెట్టేస్తాము ఒక 2-3 గంటలు. ఇప్పుడు కట్ చేస్తా.
2 చేతులతో కట్ చేయవలసి వస్తుంది. గట్టిగా అయింది. కొంచెము వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలు మంచిగా కట్ అవుతుంది. కట్ చేసి చూపిస్తా. వావ్, సూపర్. చాలా చిన్న చిన్న కట్ చేస్తాను, ఎందుకంటే అంత ఎక్కువ స్వీటు ఇది అల్లం కదా, మండుతుంది కొంచెం నోట్లో వేసుకుంటే. ఇక్కడ సూర అల్లం కదా, చిన్న చిన్న ముక్కలు చాక్లెట్ల లాగా కట్ చేసి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. చూడండి, ఇక చిన్న చిన్న ముక్కలు ఇంత ఇంత తింటే చాలు, రోజు ఒక పీసు మార్నింగ్. చాలా బాగా వచ్చింది కదా. సబ్స్క్రైబ్ ప్లీజ్. నా వీడియోస్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సూపర్ అబ్బా, నోట్లో కరిగిపోతుంది. అల్లము అట్లనే వేస్తే పీసులు అవుతుంది, అంటే నోట్లోకి వస్తుంటుంది, తినలేము. అందుకని అల్లం రసం పోసుకోండి, చాలా బాగా వస్తుంది. జల్దీ అవుతుంది కానీ అల్లం రసం పోసుకుంటే రోజు చిన్న ముక్క తిన్నా చాలు మనకు. చాలా బాగా వచ్చింది కదా. సూపర్ అబ్బా. నేను చిన్న ముక్క తింటాను, ఎంత తింటాను. చాక్లెట్లా కరిగిపోతుంది, చాలా బాగా వచ్చింది. దీనిలో ఇంకా తమలపాకుల రసం అన్నా అరటాకు రసం అన్నా వేసుకుంటే గ్రీన్ కలర్ వస్తుంది. అది కూడా ఒంటికి మంచిది కదా. అదే తిన్నట్లుంటుంది, అల్లం తిన్నట్లుంటుంది. అది ఇంకో రోజు చేసి చూపిస్తా వీడియో. తమలపాకుల రసం పోసి ఇది చూసిండ్రు కదా. అందరు చేసుకొని తిని చూడండి, చాలా బాగా వచ్చింది అబ్బా. తింటే కూడా సూపర్ ఉంది. అల్లం తినాలి అనుకునే వాళ్ళు. చాక్లెట్ లాకుంది, చాలా బాగుంది. సేమ్ మైసూర్ పాక్ లాగా వచ్చింది. చాక్లెట్ లాగా, మైసూర్ పాక్ లాగా, కొంచెం కారం కారంగా, కొంచెం తీయగా, చాలా బాగుంది. నా వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ వాళ్ళకు. అల్లం ఒంటికి మంచిది అంటారు కదా, అందుకే అల్లం తక్కువ రేటు అనిపించినప్పుడు తెచ్చి ఇలా చేసుకోండి. పైన వచ్చింది కూడా పడేసుకోకండి, దాంట్లో కొన్ని ఎల్లిపాయలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని వంటలకు వాడుకోవచ్చు. అల్లం జ్యూస్ వేసుకోండి, జాలి పెట్టి ఉడవసుకొని అల్లం జ్యూస్ వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. సరేనండి, ఓకేనండి, బాయ్. నచ్చిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి మీ వాళ్ళకు. చాలా బాగుంటుంది అల్లం తింటే ఒంటికి, అందుకని తప్పకుండా షేర్ చేయండి, లైక్ పెట్టండి. ఓకే అండి, బాయ్.